ఒక 10 సెకండ్ల వీడియో క్లిప్ ఒక మనిషి క్యారెక్టర్ని పూర్తిగా తప్పుగా చూపించగలదా? ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్లో రీసెంట్గా సరిగ్గా అదే జరిగింది. ఈరోజు మనం ఒక మోసపూరిత ప్రోమో వెనుకున్న నిజాన్ని, ఆ ఎడిటింగ్ మాయాజాలాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ప్రోమోలో ఏం చూపించారు, నిజంగా ఏం జరిగింది, ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో చూసేద్దాం. ఈ విశ్లేషణను ఒక ప్రేక్షకుని మాటతోనే మొదలుపెడదాం. ఇది పూర్తిగా నెగటివ్ కట్. నిజం ఇలా ఉండదు. ఈ ఒక్క వాక్యం మొత్తం వివాదానికి అద్దం పడుతోంది కదూ. అసలు ఆ ప్రోమోలో అంత కాంట్రవర్షియల్గా ఏముంది? కేవలం 10 సెకండ్ల వీడియో చూసి ప్రేక్షకులు ఇంతలా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సొచ్చింది? సరే, ఈరోజు మన పరిశోధనలో ఈ 5 అంశాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఆ వివాదాస్పద ప్రోమోతో మొదలుపెట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఎడిటర్లు వాడిన ట్రిక్సేంటో చూసి ఇది ఎప్పట్నుంచో జరుగుతున్న పనేనా అని పరిశీలిద్దాం. ఇక చివరగా ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో దీన్ని ముగిద్దాం. సో, ఫస్ట్ పాయింట్. అంతా ఒకే ఒక్క ప్రమోషనల్ క్లిప్తో మొదలైంది. అది రిలీజ్ అయిన క్షణం నుంచే కంటెస్టెంట్ తనుజా చుట్టూ ఒక నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఒక చిన్న నిప్పురవ్వలా మొదలై సోషల్ మీడియాలో మొత్తం దావానలంలా వ్యాపించింది. అంటే ఆ ప్రోమో చెప్పాలనుకున్న కథ చాలా క్లియర్. తనుజ చాలా అగ్రెసివ్. ఆమె మాటల్ని, ఎక్స్ప్రెషన్స్ని చాలా తెలివిగా ఎడిట్ చేసి ఆమెను ఒక విలన్లా, గొడవలు పెట్టే వ్యక్తిలా చూపించారు. ప్రేక్షకులకు ఆమెలో ఒకే ఒక యాంగిల్ కనిపించేలా చేశారు. అదే కోపం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ మొత్తం నెగటివ్ కథనాన్ని కేవలం 10 సెకండ్ల క్లిప్ ఆధారంగా కట్టారు. ఆలోచించండి, జస్ట్ 10 సెకండ్లలో ఒక వ్యక్తి క్యారెక్టర్ మీద ఒక జడ్జ్మెంట్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వద్దాం అసలు కథలోకి. ప్రోమోలో చూపించిన నాటకానికి, ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక బయటపడిన వాస్తవానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవైపు ప్రోమోలో చూపించిన అగ్రెసివ్ అవుట్బర్స్ట్, మరోవైపు ఎపిసోడ్లో జరిగింది ఒక నార్మల్, ప్రశాంతమైన డిస్కషన్. 10 సెకండ్ల ఇంటెన్స్ క్లిప్కి 3 నిమిషాల అసలు సంభాషణకు అస్సలు సంబంధమే లేదు. ప్రోమో ఏమో ఆమెను విలన్గా నిలబెట్టింది, కానీ ఎపిసోడ్ చూస్తే ఆ సీన్ చాలా సాధారణంగా, కూల్గా ఉంది. సో, ఇక్కడే ఉంది అసలు ట్రిక్. ఆ మోసానికి వాడిన టెక్నిక్ ఏంటంటే, ఒక పెద్ద ప్రశాంతమైన సంభాషణను మొత్తం పక్కన పెట్టేసి కేవలం అందులో కొంచెం టెన్షన్గా అనిపించిన చివరి 5 సెకండ్లను మాత్రమే కట్ చేసి చూపించారు. సందర్భం లేకుండా చూపిస్తే ఏదైనా తప్పుగానే కనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు తెర వెనుక ఏం జరిగిందో చూద్దాం. ఈ ఫేక్ డ్రామాను క్రియేట్ చేయడానికి ఎడిటర్లు ఎలాంటి ట్రిక్స్ వాడతారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది ఒక రకంగా వాళ్ల సీక్రెట్ ఫార్ములా అన్నమాట. ముందుగా ఒక చిన్న టెన్స్ మూమెంట్ని ఐసోలేట్ చేస్తారు. దానికి డ్రమాటిక్గా ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఫేస్ మీదకి ఫాస్ట్గా జూమ్ చేస్తారు. ఆ కోపంగా ఉన్న ఎక్స్ప్రెషన్స్ని హైలైట్ చేస్తారు. ఫైనల్ టచ్గా కొన్ని కీవర్డ్స్ని స్లో మోషన్లో పదే ప్లే చేసి మన మైండ్లో ఒక నెగటివ్ అభిప్రాయాన్ని నాటుతారు. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ ప్రోమోలలో మనం చూసేది దాదాపు 90% ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఎమోషన్. నిజం కేవలం 10% మాత్రమే. మిగతాదంతా కేవలం డ్రామా, రేటింగ్స్ కోసం సృష్టించిన ఒక ఇల్యూజన్. సరే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ రకమైన ఎడిటింగ్ కేవలం ఈ ఒక్కసారి మాత్రమే జరిగిందా అంటే కాదనే చెప్పాలి. ఇది ఆ షోలో పదే వాడుతున్న ఒక పాత వ్యూహం. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న మ్యాన్యుపులేషన్. గతంలో వర్షిని, అర్జున్, శోభ లాంటి కంటెస్టెంట్లు కూడా సరిగ్గా ఇలాంటి ఎడిటింగ్ ట్రిక్స్ వల్లే టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్లో లేటెస్ట్ టార్గెట్ తనుజ. సో, ఇది యాక్సిడెంటల్ కాదు, ఒక స్ట్రాటజీ అన్నమాట. మరి ఎందుకిలా చేస్తున్నారు? కారణం చాలా సింపుల్. రియాలిటీ టీవీ బిజినెస్ మొత్తం డ్రామా మీదే నడుస్తుంది. హైప్ క్రియేట్ చేసి ఒకరిని హీరోగా, ఇంకొకరిని విలన్గా చూపిస్తేనే కదా రేటింగ్స్ వచ్చేది. ఈ ప్రేక్షకుని మాట చూడండి. ఇది నిజమైన తనుజ కాదు, ఇదే ప్రోమో తనుజ. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. అంటే రియల్ పర్సన్కి, ఎడిట్ చేసి క్రియేట్ చేసిన క్యారెక్టర్కి మధ్య ఉన్న తేడాని ఆడియన్స్ ఎంత క్లియర్గా గుర్తిస్తున్నారో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఫైనల్గా ఈ కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఈ ఫేక్ ఎడిటింగ్పై జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ల తీర్పు ఫైనల్గా ఏం తేల్చిందో ఇప్పుడు చూద్దాం. ఆడియన్స్ ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారో ఈ మాట చెప్తోంది.
వాళ్ళు కేవలం ప్రోమో చూసి బ్లైండ్గా ఒక ఒపీనియన్కి రావడానికి రెడీగా లేరు. మాకు ఫుల్ వీడియో కావాలి, ఫుల్ కాంటెక్స్ట్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల వ్యతిరేకత కేవలం మాటలతో ఆగిపోలేదు. అది సోషల్ మీడియాలో ఒక పెద్ద ఉద్యమంలా మారింది. తనుజకు సపోర్ట్గా #StandWithTanuja ఇలాంటి నెగటివ్ కట్స్ ఆపండి అంటూ #StopNegativeCut లాంటి హ్యాష్ట్యాగ్లు వేల సంఖ్యలో ట్రెండ్ అయ్యాయి. ఫైనల్గా ఏమైందంటే వాళ్లు వేసిన ప్లాన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎవర్నైతే విలన్గా చూపించాలనుకున్నారో ఆమె ప్రజల దృష్టిలో సింపతి గెయిన్ చేసి హీరోగా నిలిచారు. ఆడియన్స్ అన్యాయాన్ని ఎదిరించి బాధితురాలి వైపు నిలబడ్డారు. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం తెరపై చూసే ఈ డ్రామాలో అసలు విలన్ ఎవరు? ఆట ఆడుతున్న కంటెస్టెంటా, లేక మన ఒపీనియన్స్ని కంట్రోల్ చేస్తూ తెరవెనక కథను నడిపిస్తున్న ఎడిటరా? నెక్స్ట్ టైం మీరేదైనా రియాలిటీ షో చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.